హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ పిఎస్. నా పేరు శుభశ్రీ, మా హస్బెండ్ పేరు ప్రసాద్. సో అలా స్టోరీస్ ఆఫ్ పిఎస్ మొదలైందనమాట. యాక్చువల్గా యానివర్సరీకి మేము ట్రిప్ వెళ్దాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్కి ప్రాజెక్ట్ పని మీద మేము లక్కీగా బహ్రెయిన్ ప్రాజెక్ట్ మీద రావాల్సి వచ్చింది. సో అలాగా మా ఫస్ట్ ఫ్లైట్ టు బహ్రెయిన్ చూసేయండి. సో ఫ్లైట్లో ఫుడ్ పెట్టారు, అది చికెన్, రైస్, సమ్ సలాడ్ అండ్ కుకీ, అది అక్కడ చూపిస్తున్నాను మీకు. సో బటర్ అండ్ బన్, ఒక యాపిల్ జ్యూస్ తీసుకున్న, అస్సలు బాగాలేదు. సో తర్వాత మా హస్బెండ్ అంటున్నారు నా ప్లేట్ కూడా చూపించని. సో ఫుల్గా తినేసి అలా కిటికీలోంచి బయటికి చూడటం స్టార్ట్ చేశా. అప్పటికే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. సో అలా కాసేపు వ్యూ చూస్తూ ఎంజాయ్ చేశాను. అండ్ మా హస్బెండ్ యాక్చువల్గా ఈ విండో సీట్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను, సో నేను చూడాలని చెప్పి నేను కూర్చున్నాను అనమాట. తర్వాత అలా వ్యూ చూస్తుంటే లైట్స్లో ఎంత బాగుందో నైట్ వ్యూ. యాక్చువల్గా మార్నింగ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ టైం చూడాలి మరి. యాక్చువల్గా వ్లాగ్ తీద్దామనే ప్లాన్ ఇలాంటివి ఏం లేవన్నమాట. నార్మల్గా నా మెమరీ కోసం చిన్న వీడియో తీసుకున్నాను. సో అదే ఇప్పుడు జస్ట్ నా యూట్యూబ్లో చిన్న మెమరీలో ఉండిపోతుందని పోస్ట్ చేస్తున్నాను. హోప్ యూ ఎంజాయ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మేబీ అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. సో అలా మేము బహ్రెయిన్ వచ్చేసాం. ఇంకా లగేజ్ పిక్ చేసుకోవడం కోసం ఇద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట బయటికి. ఈలోపు అలా ఎస్కలేటర్ మీద జస్ట్ అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత లగేజ్ కౌంటర్ దగ్గర చూస్తే పాపం మా హస్బెండ్ కష్టపడుతున్నారు లగేజ్ తీయడానికి. నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు చూసి తెలుస్తుంది, పెద్ద లగేజ్ మోయలేకపోయారు పాపం. నేను జస్ట్ అలా ఊరికే ఏంటి కొత్త ప్లేస్ కదా, సో జస్ట్ అలా చూస్తాను. అండ్ ఇక కనిపిస్తుంది కదా హైదరాబాద్ అని ఉంది అక్కడ. సో అది బ్యాగేజ్ కౌంటర్ అనమాట. సో దిగిపోయి పిక్చర్స్ తీసుకున్నాం కొన్ని, తర్వాత క్యాబ్ ఎక్కేసాం. ఇంకా సో ఇప్పటి నుంచి బహ్రెయిన్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. కార్ విండో నుంచి వ్యూ చూస్తూ అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నైట్ టైం వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంది. అంటే సో ఆల్మోస్ట్ అప్పటికి 12 అరౌండ్ అలా అయ్యిందనమాట. మేము అరౌండ్ 10కి ఫ్లైట్ ఎక్కాం, అంటే ఇండియాలో. బహ్రెయిన్ వచ్చేసరికి 12 అరౌండ్ అయింది. సో 4.5 hours ఫ్లైట్ జర్నీ, బట్ 2.5 hours జెట్ లాగ్లో ఉన్నామని చెప్పచ్చు అనమాట. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ శుభశ్రీ సైనింగ్ ఆఫ్. మా హస్బెండ్ మీకు ఏదో చెప్తారంట, చెప్పండి మరి. ఓకే, బాయ్.